హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ భూమి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక గొప్ప వ్యక్తి. ఆయనకి 30 సంవత్సరాల అపార అనుభవం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. 11,000కి పైగా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు. 10,000కి పైగా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని ప్రొఫెషనల్గా తీర్చిదిద్దారు. అదే కాకుండా టాప్ 10 ఎమర్జింగ్ CEOs ఆఫ్ ఇండియా 2023లో ఆయన ఒకరిగా నియమించబడ్డారు అండ్ అవార్డు అందుకున్నారు. సో వారితో ఈరోజు మనం మాట్లాడదాం. వారెవరూ కాదు, డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. సో వాళ్ళతో మనం మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం అమ్మా. మెయిన్గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్, ఎక్కువ వెంచర్స్ రావడం వల్ల ఒక వెంచర్ ఏమో ఒకటే లొకేషన్లో, సేమ్ లొకేషన్లో ఒక వెంచర్ హాఫ్ తీసుకుంటే ఒక లొకేషన్ని, ఒక వెంచర్ వాళ్ళేమో అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకొక వెంచర్ వాళ్ళు ప్రొవైడ్ చేయకుండా ఆ పక్క వెంచర్ 14,000కి వెళ్తుంది గజం, ఆ పక్కదే అడ్జసెంటే మాది, కాకపోతే అమ్యూనిటీస్ లేవు, సో వీళ్ళు కొంచెం తక్కువకి ఇస్తారు. ఇక్కడ రీసేల్ అనేది అమ్యూనిటీస్ ఉన్న వాళ్ళకంటే పర్వాలేదు, ఎందుకంటే అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. అమ్యూనిటీస్ లేని వాళ్ళు అదే ప్రైస్కి వీళ్ళు రీసేల్ చేసుకోవచ్చా, లేకపోతే 100% రాదండి. అందులో క్లియర్ ఇండికేషన్ ఇది. ఇప్పుడు మీరు యాక్సెసరీస్ అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ కార్కి బేసిక్ కార్ ఇస్తున్నారు. యాక్సెసరీస్ ఉంటేనే కార్కి అందం. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మనం ఎందుకు ముస్తాబు చేస్తారు? షారూక్ ఖాన్ గారు పాట ఉంది కదా, డోలీ సుజాకర్. అట్లా వెన్ యూ ఆర్ హ్యావింగ్ ది యాక్సెసరీస్ అండ్ ఎమ్యూనిటీస్, ద లుక్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు మార్కెట్ టాప్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ నేను కొన్ని మెంటర్ చేస్తాను, ఇప్పుడు ఆపేసాను. ఆ ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎందుకు వచ్చామరా ఈ ప్రాజెక్ట్కి, ఒక లుక్ ఉండదు, ఒక లుక్ అండ్ ఫీల్ ఫ్యాక్టర్ అంటారు, లుక్ అండ్ ఫీల్ ఫ్యాక్టర్. కొన్ని ప్రాపర్టీలోకి వెళ్తే మీకు ఆ వైబ్రేషన్ తెలిసిపోతుంది. బాలాజీ, నేను తిరుపతి ఎవ్రీ ఇయర్ వెళ్తాను, గుడికి వెళ్ళాం అనుకోండి, ఆ గుడిలో ఉన్నంతసేపు, గర్భగుడిలో ఉన్నంతసేపు ఒక వైబ్రేషన్, పాజిటివ్ ఫీల్. చాలా మంది మీరు తిరుపతి వెళ్ళే ఉంటారు కదా, ఎన్ని సెకండ్లు ఉంటారు అక్కడ లోన? సెకండ్లు అంతే. నేను నిమిషాలు ఉన్నాను అంటే నాకు ఇంట్రెస్ట్, మేనేజ్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్ ఇన్ ఇండియా. ఇదే మన సంవత్సరానికి ఒకసారి వెళ్ళినా వీళ్ళు ఎన్ష్యూర్ మేము 2-3 దర్శనాలు చేసుకుంటాం వెళ్ళినప్పుడల్లా. పొద్దురోటి స్పెషల్ VIP ఒకటి సంథింగ్ అట్లా. సో అక్కడ ఉన్న వైబ్రేషన్ బయట ఆ కొండ మీద ఉన్నంతసేపు. అట్లనే షిరిడి సాయిబాబా, అట్లా ఎవరు మతం వాళ్ళది. నేను చర్చికి వెళ్ళాను, మాస్క్కి వెళ్ళాను, మసీద్కి వెళ్ళాను, నాకేం ఫీలింగ్ వెళ్ళావు. దర్గాకి కూడా వెళ్ళాను, అదేమంటారు అని పంజాబ్ వాళ్ళది గురుద్వార్, లంగర్ అని ఉంటుంది, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. సో అంటే మనకి అన్ని, నాదేంటంటే అన్ని టేస్టులు చూడాలి. మొత్తం 30 రాష్ట్రాల్లో 30 స్టేట్స్లో 25 స్టేట్లు డిస్ట్రిక్ట్ లెవెల్ చూశాను నేను. ఎందుకంటే కల్చర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ వెళ్ళలేదు, గౌహటి దాకా వెళ్ళాను నేను. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్, ఇది చాలా మీ రేట్ అనేది రాదండి. ఇది మీకు క్లియర్ ఇండికేషన్. మీరు కొనేటప్పుడు రేట్ తక్కువ చేసి కొనుక్కోవాలి. మీరు వెన్ యూ గో టు ఏ ప్రొఫెషనల్ కన్సల్టెంట్, దట్ ఈస్ వాట్ ఈ టెల్. దే విల్ గివ్ ఏ జస్టిఫికేషన్. ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత రేటుకి వెళ్ళింది, ఈ ప్రాజెక్ట్ ఈ రేటుకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది జస్టిఫై చేసుకుని మీరు కొనేసుకున్న తర్వాత చేతులు కాకులు పట్టుకుంటే చేతి కాలాల్సిన కాలిపోయింది కదా. ప్రీ ఇనిషియేట్ చేసినప్పుడే మీరు బెటర్ గో త్రూ పీపుల్ లైక్ అస్. లాట్ ఆఫ్ ఎవ్రీడే నాకు వచ్చే కాల్స్ అవి డబ్బులు ఉన్నాయండి. పీపుల్ హ్యావ్ మనీ. ఇండియాలో కానీ బయట కానీ మనీ అయితే ఉందండి, కానీ మనీని కరెక్ట్గా వాడుకుంటే ఎంతమంది లబో దిబో అంటున్నారు పెట్టేసుకున్న తర్వాత. నా దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేసే ముందే వాళ్ళు రీసేల్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఆలోచించుకొని పెడితే బెటర్. మీరు డిసీజ్ వచ్చాక, ఇప్పుడు క్యాన్సర్ ఆల్రెడీ 4th స్టేజ్కి వెళ్ళిపోయింది, మీరు ఎన్ని ట్రీట్మెంట్ ఇచ్చినా 3 నెలలు 4 నెలలు మెచ్చట తర్వాత లైఫ్ అంతే ఇట్స్ గోయింగ్ టు క్లోజ్. అదే ఫస్ట్ స్టేజ్లో ఉందనుకోండి, డిఫరెంట్, డెఫినెట్లీ ఇంకో 8-10 years. నాకు తెలిసి మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు, క్యాన్సర్ 2nd స్టేజ్లోనో 3rd స్టేజ్లోనో డిటెక్ట్ అయింది. డాక్టర్స్ అయితే 3 నెలలు 6 నెలలు అని చెప్పారు, కానీ ఆవిడ 8 years బతికారు ఈ క్యాన్సర్. ఆవిడకి 8 years, ఎందుకంటే ఆ విల్ పవర్ ఉండేది ఆవిడకి. నేను బతుకుతా ఏదైనా తెగించి. అదే ఇంకొక ఎగ్జాంపుల్ 1 yearలో ఖతం అయిపోయింది, 1 yearలోనే. బికాస్ ఆవిడ ఫస్ట్ స్టేజ్లోనే డిటెక్ట్ అయింది, ఈవిడ 3rd స్టేజ్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్. ఈరోజు మనం కూర్చొని మార్నింగ్ ఫోన్ చేసాం, సెట్ చేసుకున్నాం, నెక్స్ట్ 1 hourలో ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసాం. ద ఇంటెన్షన్ షుడ్ బి ఫ్రమ్ బోత్ ది సైడ్స్. డాక్టర్ అనేది ఒక గైడ్ అండి. డాక్టర్ మందులు ఇచ్చిన వల్ల 100% క్యూర్ అవుతుంది నాకు తెలిసి. క్యూరింగ్ స్టార్ట్ అవుతుంది, దట్స్ అన్ అడిషనల్ ఫెదర్ ఇన్ ద క్యాప్.
మీకు బతకాలనే Willpower ఉండాలి. విల్ పవర్ ఉండాలి కదా. యా అంటే నేను డాక్టర్ కాదు కానీ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. యా అట్లనే రియల్ ఎస్టేట్ లో కూడా మీరు కొనాలన్నప్పుడు ఎందుకు Customer, కొంటారు, ఎంతగానో yeah. కొంటారు, ఆ పట్టుదల ఉండాలి. క్లారిటీ ఉండాలి. మొన్న ఒక టెక్సాస్ అని చెప్పాను కదా, మాట్లాడారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటెన్షన్ వేరుంది, వాళ్ళు ఆల్రెడీ ప్రాపర్టీ డిసైడ్ చేసుకున్నారు. ఆ ప్రాపర్టీ అప్రిషియేషన్ కాదు, ఎక్కడ వనస్థలిపురం దాటి Oh, నన్ను మీరు అంత డబ్బులు పెట్టుకొని 1.5 కోటి పెట్టుకొని అక్కడ ఎందుకు కొనుక్కుంటారు, మా ఫ్రెండ్స్ ఉన్నారని. ఇప్పుడు మీరు వచ్చి ఉంటారంటే మేము ఉండవండి, మేము బయటే ఉంటాం, ఇక్కడ ఉంటాం అని. మరి ఎందుకు ద హోల్ డిస్కషన్? ఎందుకంటే ఉద్దేశం ఇంపోజ్ చేయాలని కాదు, వాళ్ళు పెట్టే పర్పస్ వేరు, వాళ్ళు పెట్టే ప్లేస్ వేరు. రాంగ్ ప్లేస్ ఫర్ ఎ రైట్ ఇన్వెస్ట్మెంట్, రాంగ్ ప్లేస్ ఫర్ ఎ రైట్ ఇన్వెస్ట్మెంట్. చాలా కంపెనీలు జాబ్స్ చేస్తారు, రాంగ్ పర్సన్ ఫర్ ఎ రైట్ జాబ్. అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, అమ్మ నాన్న చెప్పేలా చేస్తారు, భార్య తిడుతుందని చేస్తారు. అది కాదు, yeah. నీకు ప్యాషన్ ఉండాలి. వైఐకి ఏమంటే రియల్ ఎస్టేట్ ఇష్టంతో చేస్తా, కష్టంతో చేయను నేను. ఇష్టంతో చేసినట్టు ఏ పనైనా సక్సెస్. యూ విల్ గెట్ రిజల్ట్స్. యా అది. సో మీరు అలాంటి ప్రాజెక్ట్స్ తీసుకోకపోవడమే బెటర్. అండ్ సీ దేర్ పాస్ట్ ప్రాజెక్ట్స్. మీరే చెప్తున్నారు, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్, మెడికల్, లేకపోతే ఇంకా మల్టీప్లెక్సెస్, షాపింగ్ మాల్ ఇవన్నీ ఉన్నవి. సిటీ విత్ ఇన్ ద సిటీ అయిపోయింది కదా, యూ డిడ్ నాట్ మూవ్ ఎనీవేర్. అది ఎమ్యూనిటీస్ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే అసలు సెక్యూరిటీ కూడా గేట్, కొన్ని అంటే మేజర్ ప్రాజెక్ట్స్ సెక్యూరిటీ కూడా ఉండడు. అదొక దైవాధీనంలో ఎవడైనా వెళ్ళొచ్చు, ఎవడైనా రావచ్చు, ఎవడైనా కబ్జా చేసి, నో బౌండరీస్, నో బౌండరీస్, నో గేట్స్, నో సెక్యూరిటీ, నో మెయింటెనెన్స్, నో గ్రీనరీ. ఆబ్వియస్లీ దట్ బిల్డర్ కెనాట్ సర్వైవ్ ఫర్ ఎ లాంగర్ టైం. సో అలాంటి ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్ చేస్తే చేయకపోవడమే ఉత్తమం. చాలా వెంచర్స్ మనం తెలంగాణ చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా వెంచర్స్ ఉంటున్నాయి. అండ్ చాలా మంది అక్కడ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని వెంచర్స్లో పెద్ద పెద్ద వెంచర్స్, దాంట్లో ఎమ్యూనిటీస్ కూడా ఉండట్లేదు. కానీ ఎమ్యూనిటీస్ లేని ప్లేస్లో కొని రీసేల్ చేసుకోవాలి అని అనుకుంటే ఎంత టైంలో రీసేల్ చేసుకోవాలి, రీసేల్ చేస్తే వాళ్ళకు వచ్చే లాభాలు ఏమన్నా ఉన్నాయా ఎమ్యూనిటీస్ లేకపోతే? వెరీ టఫ్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్ సార్. మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రీగా ఎలా రాబడుతున్నారు. సో ఫస్ట్ నేను అంతకుముందు కూడా చాలా ఛానల్స్ చెప్పాను, ఒక ప్రాపర్టీ మనం కొనుక్కునేటప్పుడు ఎందుకు కొనుక్కుంటున్నాం అనేది ఇంపార్టెంట్. పొద్దుటే నాకు ఒక సూపర్ డూపర్ బ్లాక్ డైరెక్టర్ ఫోన్ చేస్తారు, మార్నింగ్ 6:30కి. ఆయన రెమ్యునరేషన్ పేరు చెప్పగానే 40 crores ఫర్ 1 film. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్, సెకండ్ సినిమా రామ్ చరణ్ గారితో చేస్తున్నారు. సో ఆయన కూడా డబ్బులు ఉన్నాయి, కానీ ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలి. సో నాకు ఎవ్రీ పిక్చర్ 15-20 మిగిలితే సార్ ఎక్కడ పెట్టాలని అడిగారు. సో ఆయనకి ఒకటే చెప్పాను, ఇప్పుడు మన డబ్బులు ఉండడం గ్రేట్, అందరికీ 1,00,000 మందిలో ఒకళ్ళు ఇద్దరు టైప్ దొరుకుతారు మనకి. అవును. సో ఈ డబ్బుల్ని కరెక్ట్గా ఉపయోగించుకోవడం, లక్ష్మి మన దగ్గర ఎప్పుడు ఉంటుందో లక్ష్మిని కరెక్ట్గా వాడుకోవాలి. అవును. మీ ఇల్లు అంత బాగోలేదు అనుకోండి, అంబియన్స్ లేకపోతే లక్ష్మి విల్ నాట్ కమ్ అని చెప్పారు ఎవరు, మా నాన్నమ్మ గారు చెప్పారు. యూ షుడ్ మెయింటైన్ దట్. లక్ష్మి వచ్చి కూర్చుని నివాసించేటట్టు మీ ఇల్లు ఉండాలి, మీ ఆఫీస్ ఉండాలి. అట్లా ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ 4 రకాలు ఉంటాయండి జనరల్గా, 4 to 5 types. నెంబర్ 1 ఏంటంటే మీరు ఉండడానికి కొనుక్కుంటారు ఇల్లు, అప్పుడు వచ్చినట్టు సిటీలోనే కొనాలి. మీకు నచ్చపోయినా రేట్ ఎక్కువైనా మీరు వెళ్ళి 100 kilometers వెళ్ళి డ్రైవ్ చేయలేరు. కోర్స్ ఇప్పుడు ఓవరాల్ వచ్చింది, దట్స్ బెస్ట్. స్టిల్ నోబడీ విల్ డ్రైవ్. 2-wheeler మీద 100 kilometers వెళ్తే వాడు బాడీ హాఫ్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, టైం కూడా. సో రెండోది ట్రేడింగ్. మీరు కొంటారు, మీ ఫ్రెండ్కి మార్జిన్ వేసుకొని అమ్మేస్తారు, ఒక 6 నెలలు 1 year ఎంచుకొని. ట్రేడింగ్ అన్నారు, స్పెక్యులేషన్ ట్రేడింగ్. ఓకే. మూడోది ఏంటంటే ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు X అమౌంట్ పెట్టారు, Y అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫైనాన్స్ బిజినెస్ ఉందనుకోండి, నెలకి ₹2, ₹3 వాటెవర్ వాళ్ళ బిజినెస్ అమౌంట్ తీసుకుంటారు. అది వాళ్ళకి రిటర్న్. అంటే ₹1,00,000కి మీరు 2,000, 3,000 కట్టాలి పర్ మంత్. అది వాళ్ళ బిజినెస్.